ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, క్రైస్తవ్యంలో అర్థం కాని సంగతి ఏదైనా ఉంది అని అంటే ఫస్ట్ త్రిత్వం అనే అంశం అని ఖచ్చితంగా చెప్పొచ్చు. గత కొంతకాలంగా నేను ఈ త్రిత్వం అనే అంశం గురించి లేదా క్రీస్తు దైవత్వం గురించి మాట్లాడుతున్న సందర్భాలలో అనేక వీడియోస్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఆధారాలతో సహా నేను సంగతులను మీకు వివరిస్తున్నాను. చెప్పబడుతున్నది కానీ చూపిస్తున్న వచనాలు కానీ రైట్ ఆర్ రాంగ్ అని ఆ సంగతి మీద దృష్టి పెట్టకుండా, ఒకవేళ వీకేఆర్ అని చెప్పిందే నిజమైతే మరి ఎదురయ్యే ఈ వచనాలు ఏంటి, మరి అక్కడ అలా ఉంది కదా ఇక్కడ ఎలా ఉంది కదా అని అంటున్నారు. అక్కడ అలా ఉంది కదా ఇక్కడ ఎలా ఉంది కదా అనే బదులు ముందుగా చెప్పబడింది ఎంతవరకు రైట్ రాంగ్ అని ఏమైనా ఆలోచిస్తున్నారా? ఆలోచించరు. బుర్రలో మట్టి ఇంతకు ముందు విన్న బోధ ఉండిపోయింది. కాబట్టి ఇది రైట్ ఆర్ రాంగ్ అని చెప్పలేక దీనికి అదే ఎదురవుతుంది కదా దీనికి ఇదే ఎదురవుతుంది కదా అని మాట్లాడుతూ ఉంటారు. ఇలా ఎన్నో ప్రశ్నలు నా ముందుకు వచ్చాయండి. వాటన్నిటికీ సమాధానం చెబుతాను. ఇంకా చెప్పవలసిన సబ్జెక్ట్ ఉందని నేను మాట్లాడుతూనే ఉన్నాను. అయినా ఎవరిష్టానుసారంగా వారు కామెంట్ చేస్తారు, ఎవరిష్టానుసారంగా వాళ్ళు మాట్లాడతారు. కానీ విన్న అనేకులలో ఇన్నాళ్ళు మేము సత్యం తెలియకుండా ఉన్నాము, గుడ్డిగా గతంలో ఏదో నమ్మాము, ఇప్పుడు ఇది సత్యం అని అంగీకరిస్తున్నామని అనేకులు ముందుకు రావడం దేవుడు నేను చేస్తున్న ఈ పరిచర్యను ఆశీర్వదిస్తున్నాడు అని చెప్పడానికి నిదర్శనం. అయితే ఈ సందర్భంగా ఒక కామెంట్ని మీకు చూపించాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇది సహజంగా ఎక్కువ శాతం అడిగిన ప్రశ్న, ఎక్కువ శాతం మంది మాట్లాడిన మాటగా నేను దీనిని నీకు చెప్పదలిచాను. చూడండి ఒకసారి కామెంట్లో ఆ తమ్ముడు ఏమడిగాడంటే, అభినయ్ అనే అకౌంట్తో 3 సింహాసనాల BOUI బోధ బైబిల్ విరుద్ధం అని నేను పెట్టిన వీడియో క్రింద పెట్టిన కామెంట్. ఇలాంటి కామెంట్స్ గతంలో చాలా వీడియోస్ క్రింద పెట్టారు. నేను వాటిని అప్పుడు మీకు చూపించలేదు. అలాంటిది ఇది, అందుకోసం చూపిస్తున్నాను. మరేంటన్నా ఒకే దేవుడే ముగ్గురిగా యాక్ట్ చేశాడు అన్నది చెబుతున్నారు. నేను చెప్పానా ఒకే దేవుడు ముగ్గురిగా యాక్ట్ చేశాడని చెప్పానా? యాక్టింగ్ చేయడానికి ఆయన ఏమైనా మనిషా? ఇంకా అది తప్పు కదా. ఏది తప్పు? దేవుడు యాక్టింగ్ చేశాడు అని నేను చెబితే తప్పు, కానీ దేవుడు యాక్టింగ్ చేశాడని నేను చెప్పినట్టుగా నీవు చెప్పడం తప్పు. అది తప్పు కదా. నేను అలా చెప్పలేదుగా. ఇంకా మీ పాత వీడియోస్లో త్రిత్వం గురించి బాగానే చెప్పారు కదా. బాగానే చెప్పాను, అది నచ్చింది. అంటే నువ్వు అనుకున్నది ఏదో చెప్పుంటాను, నువ్వు అనుకున్నది ఏదో తగులుంటుంది అందులో, కాబట్టి బాగున్నట్టు అనిపించింది. ఇప్పుడు నువ్వు అంగీకరించలేని నువ్వు అనుకున్నది ఏదో నేను చెప్పలేదేమో, అందుకే నీకు నచ్చలేదు, అంతేగా. ఇప్పుడేంటి ఒక్క దేవుడే ముగ్గురిగా నటించాడు అని అంటున్నారు? ఎవడన్నాడు ఒక్క దేవుడే ముగ్గురిగా నటించాడని? ఎవడంటాడంటే భౌతిక సంబంధం అంటాడు. దేవుని శక్తి తెలియక, ఆయన మహత్యం తెలియక బుర్ర నిండా మట్టి పెట్టుకున్నవాడు మాట్లాడతాడు దేవుడు నటించాడు లేదా దేవుడు యాక్ట్ చేశాడని. అలాంటి వారు దేవుడు నటించాడు అంటారు. చాలామంది కొన్ని వీడియోస్లో కూడా మాట్లాడిన సందర్భాలు నేను ఉన్నాను. ఆయన నటిస్తాడా? ఆయన త్రిపాత్రాభినయం చేశాడా? ద్విపాత్రాభినయం చేశాడా? ఆయన ఏమైనా యాక్టరా? ఆయన ఏమైనా మనిషా? ఎందుకు నటిస్తాడు? ఒక్కడే ముగ్గురుగా నటించాల్సిన పని ఏంటి ఆయనకి? ఇలా మాట్లాడారు. అసలు ఎవరు చెప్పారు నటించాడు దేవుడు అని? ఏమో ఎవరెవరు చెప్పారో నాకు తెలియదు. నేను మాత్రం దేవుడు నటించాడని నేను చెప్పడం లేదు. నటించడానికి ఆయన మనిషి కాదు, ఆయన యాక్టర్ కాదు, ఆయన దేవుడు, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు. ఆయన నటించడం ఏంటి? ఆయన మహత్యము గలవాడు, మహత్కార్యాలు చేసినవాడు, సూచక క్రియలు చేసినవాడు, అదృశ్యమైన దాని నుండి దృశ్యమైన ఈ సర్వ సృష్టిని కలుగజేసినవాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. ఆయన నటించవలసిన పనేముంది? ఆయన యాక్ట్ చేయవలసిన పనేముంది? ఒకవేళ నేను చెప్పిన సంగతులు నటించాడు దేవుడు అని ఒకవేళ నువ్వు భావించుకుని ఆపాదించుకుని మాట్లాడి ఉండుంటే ఇదొక్కసారి చూడు. రాయబడిన దేవుని మాటలు మనకు తెలియాలి, బైబిల్ చదవాలి బాగా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం, లేఖనముల ప్రకారంగా 3వ దినమున లేపబడిను. యేసుక్రీస్తు వారి గురించి చెబుతున్నమాట. ఆయన కాపాకును ఆ తర్వాత మరలా 12 మందికి కనపడ్డాడు. 6వ వచనం, అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. రాయబడిన మాట అబద్ధమా? ఒక్క సమయమందే 500 మందికి పైగా కనపడ్డాడట ఒకే సమయంలో. అంటే ఆయన 500 మందిగా నటించాడా? ఒకే సమయంలో 500 మందికి కనపడగలడాయన, కనపడగలిగే శక్తిమంతుడైన.
అర్థమవుతుందా లేదా? ఆయన తిరిగి లేచిన తర్వాత ఒకే సమయంలో 500 మందికి పైగా ఒకే సమయంలో కనపడ్డాడు. అందరిని సమకూర్చి వాళ్ళ మధ్యకి వెళ్ళడం కాదు, ఒకే సమయంలో ఇక్కడ ఒకరు కనపడ్డాడు, మరొక చోట మరికొంతమంది కనపడ్డాడు, మరొక చోట మరికొంతమంది కనపడ్డాడు. ఒకే సమయంలో జరిగింది ఇది. అంటే దేవుడు సర్వశక్తిమంతుడు. ఒకే సమయంలో 500 మందికి కనపడగలడు, ఒకే సమయంలో 1000 మందికి కనపడగలడు, ఒకే సమయంలో కోట్ల మందికి కూడా కనపడగలడు. మీకు అర్థమవడానికి మరొక మాట చెబుతాను. నేనున్నాను, బాప్తిస్మం తీసుకున్నాను, నాలో దేవుడు ఆత్మరూపిగా ఉన్నాడని నేను నమ్ముతున్నాను. మీరు కూడా బాప్తిస్మం తీసుకోగానే మీలోనికి దేవుడు ఆత్మరూపిగా వచ్చాడుగా కాదా? బాప్తిస్మం తీసుకున్న ప్రతి ఒక్కరిలో దేవుడు ఆత్మరూపిగా ఉన్నాడు కదా, ప్రతి ఒక్కరిలో దేవుడు ఉన్నాడు కదా. ఈ రోజు ప్రపంచంలో కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు కదా బాప్తిస్మం తీసుకున్నవారు. వారందరిలో దేవుడు ఉన్నాడా లేడా? ఉన్నాడుగా. మరి కోట్ల మంది దేవుళ్ళ ఒక్క దేవుడేనా? ఒక్క దేవుడే. బాప్తిస్మం తీసుకున్న కోట్ల మందిలో ఉన్నప్పుడు, కోట్ల మందిగా ఉన్నప్పుడు ఒక్కడి ముగ్గురుగా కనబరుచుకోలేడా? ఒక్కడి ముగ్గురుగా ప్రత్యక్షపరచుకోలేడా? ఒక్కడి ముగ్గురుగా ప్రత్యక్షం అవ్వలేడా? ఆలోచించండి బాగా. మరలా గుర్తు చేస్తున్నాను, నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు లేదా నాలో ఉన్న దేవుడైన ఆత్మ మీలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు. బాప్తిస్మం తీసుకున్న కోట్ల మందిలో ఉన్నాడు. అంటే దేవుడు కోట్ల మందా? ఒక్కడే దేవుడు కదా. కోట్ల మందిలో ఉన్నాడా? ఉండగలడాయన. శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు, మహత్యము గలవాడాయన. ముగ్గురు దేవుళ్ళు అంటున్నారు కదా. ముగ్గురు దేవుళ్ళు అని ఎవరైతే అంటున్నారో వారు కోట్ల మంది దేవుళ్ళు ఉన్నారని ఒప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకు? నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు అందరిలోనూ ఉన్నాడు కదా. అంటే కోట్ల మంది పరిశుద్ధాత్ముల, కోట్ల మంది దేవుళ్ళ కాదు కదా, ఒక్క దేవుడే కదా. మరి ఒక్క దేవుడే ముగ్గురుగా ప్రత్యక్షపరుచుకున్నాడంటే ఎందుకు నమ్మలేకపోతున్నారు? మీ మనోనేత్రాలకు గుడ్డితనం కలిగజేసింది యుగ సంబంధమైన దేవత. భౌతిక సంబంధంలాగా ఆలోచిస్తున్నారు. అందుకే దేవుడు నటించాడు, త్రిపాత్రాభినయం చేశాడా అని మనుషుల్లో ఆలోచిస్తున్నారు. దేవుడు యాక్టర్ కాదు, దేవుడు మనిషి కాదు. దేవుడు సర్వశక్తిమంతుడు. ఒకే సమయంలో కోట్ల మందిలో ఉన్నాడు, ఉండగలడు, ఉంటాడు కూడా. మరి అలాంటప్పుడు కోట్ల మంది దేవుళ్ళు అందామా? ఇప్పుడు ఆలోచించండి. ఒకే దేవుడు ముగ్గురుగా కనబరుచుకున్నాడు, ఇద్దరుగా కనబరుచుకున్నాడు, ఒక్కడిగా ఉన్నాడు. ఒక్క దేవుడే కోట్ల మందిలో కోట్ల మందిగా ఉన్నాడు కాదా? చెప్పండి. ఇంకొక మాట, ఎక్కడ 2-3 నా నామము కూడి అక్కడ నన్ను స్మరిస్తారో అక్కడ వారి మధ్య నేను ఉంటాను అని అన్నాడా లేదా? దేవుడు అన్నాడుగా. ఇప్పుడు ఇక్కడ ఆరాధన జరుగుతుంది, కొంతమంది సమూహంగా ఇక్కడ ఉన్నారు, సంఘముగా కూడుకుని ఉన్నారు. ఇదే సమయంలో, ఒకే సమయంలో మీ ప్రాంతాల్లో కూడా ఆరాధనలు జరిగితే, మీ గ్రామంలో ఒకే సమయంలో అనేక సంఘాల్లో ఆరాధనలు జరిగితే, సమూహంగా క్రైస్తవులు కూడి ఉంటే వారి మధ్య కూడా ఎవరుంటారు? దేవుడు ఉంటాడుగా. ఒకే సమయంలో అన్ని సంఘాలలో ఉన్నాడా లేదా? ఉండగలడా లేదా? ఉంటాడా లేదా? చెప్పండి. ఉంటాడు, ఉండగలడు. దేవుడు శక్తి గలవాడు. దేవునిగా ఆలోచించండి. మీలా ఆలోచించుకుంటున్నారు. మీరు నటిస్తారు కనుక దేవుడు కూడా నటిస్తాడేమో అనుకుంటున్నారు. మీరు సినిమా యాక్టర్లను ఎక్కువ చూశారు కనుక, త్రిపాత్రాభినయం చేసిన యాక్టర్లను చూశారు కనుక అవి మీ కళ్ళ ముందు ఉండి దేవుడు కూడా నటిస్తాడు, దేవుడు కూడా నటించాడు అని ఇతరులు నేను చెప్తున్నట్టుగా మాట్లాడుతున్నారు. లేదు. దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన నటించేవాడు కాడు. ఆయన మహత్యం గలవాడు. ఎట్ ఎ టైం పరలోకంలో ఉంటాడు, భూలోకంలో ఉంటాడు, నీలో ఉంటాడు, నాలో ఉంటాడు. అందరిలోనూ ఒకే సమయంలో కోట్ల మంది గాను, లక్షల మంది గాను, ఇద్దరు గాను, ముగ్గురు గాను, ఒక్కడుగాను ఉండగలిగిన సర్వశక్తిమంతుడు దేవుడు. ఆ దేవునిగా ఆలోచించండి. దేవుడు మీకు అర్థమవుతాడు. మీలో ఆలోచిస్తున్నారు, భౌతిక సంబంధాలు ఆలోచిస్తున్నారు, మట్టి బుర్రతో ఆలోచిస్తున్నారు కనుక దేవుడు మీకు అర్థం కావడం లేదు. కానీ మేము మహాజ్ఞానులం, మేము సర్వసత్యం చెప్పేస్తున్నాం, మేము చెప్పిందే రైటు, అది తప్పు ఇది తప్పు అని డాబులు పలుకుతున్నారు. లేదు, మీకేమీ తెలీదు. దేవుని గురించి నేర్చుకోండి. దేవుడు ఒకే సమయంలో ఎంతమందిగానైనా కనబరుచుకోగలడు. సర్వశక్తిమంతుడు, ప్రత్యక్షత కలిగిన వాడు ఆయన. ఆలోచించండి, అర్థం చేసుకోండి. ఈ వీడియోతో చాలా ప్రశ్నలకు సమాధానం వచ్చే ఉంటుందని నేను భావిస్తున్నాను. ఒకవేళ లేకపోతే నాకు వాట్సాప్ చేయండి, మీ ప్రశ్నలు పంపించండి, నేను సమాధానం ఇస్తాను. ఏ ప్రశ్నకైనా సమాధానం ఉంది. నేను మాట్లాడే ప్రతి సంగతులలో మీకు వచ్చే ప్రశ్నలకు సమాధానం నా దగ్గర ఉంది. చెప్పగలను, చెబుతాను. తొందరపడకండి, ఆవేశపడకండి. గాడ్ బ్లెస్ యూ.